హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెరుగుట విరుగుట కొరకే అంటారు. ఆ రకంగా ఎక్కడో ఒక తొలి ప్రేమ నుంచి డిస్ట్రిబ్యూటర్లుగా మారి తర్వాత ఖుషి లాంటి సినిమాలు తీసుకొని డిస్ట్రిబ్యూషన్ రంగంలో రారాజుగా పెరుగుతున్న దిల్ రాజు గారు ఆ తర్వాత నిర్మాతగా మారి అనేక సినిమాలు దిల్ సినిమాతో మొదలుపెట్టి అనేక సినిమాలు తీశారు. సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు దిల్ రాజు గారి సెలక్షన్ చాలా బాగుంటుంది. దిల్ రాజు గారు ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేశారంటే అది సూపర్ హిట్ కొడుతుంది అనేవాళ్ళు. అంత చాలా చక్కగా ప్రణాళిక వేసుకునేవాళ్ళు. కానీ ఏమైందో ఈ మధ్య 'దిల్ రాజు' గారు పెరుగుట విరుగు బాగా పెరిగిపోయేటప్పటికి ఇప్పుడు విరిగిపోతుందేమో అనిపిస్తోంది. సో, వరుస ఫ్లాపులు ఆయన్ని వెక్కిరిస్తా ఉన్నాయి. తాజాగా జరిగిన రిలీజ్ అయిన 'తమ్ముడు' సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఈ సినిమాకి, ఈ అట్టర్ ఫ్లాప్‌కి ఎవరిని నిందిస్తారు? తమను తాము నిందించుకుంటారా? దర్శకుడిని నిందిస్తారా? హీరోని నిందిస్తారా? మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సార్ ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఎవరిని నిందిస్తారు? హీరో ఫోన్ చేయలేదంటారా? లేకపోతే నిర్మాత దర్శకుడు ఫోన్ చేయలేదంటారా? ఎవరి ఫాల్ట్ తోటి ఇది అట్టర్ ఫ్లాప్‌గా అయింది? మొన్నటికి మొన్న 'గేమ్ చేంజర్' విషయంలో వాళ్ళు వ్యవహరించిన తీరు చూసాం. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా అబ్బా! వాళ్ళు తోపులు రా బాబు! వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే హిట్ అయిద్దనుకున్న రోజుల నుంచి ఇవాళ చిన్న సినిమా సార్ అసలు 'తమ్ముడు' సినిమా. దాన్ని కూడా వాళ్ళు హిట్ చేసుకోలేకపోయారంటే ఎక్కడో 'దిల్ రాజు' అంచనాలు తప్పుతున్నాయా? 'దిల్ రాజు' ఏమన్నా గాడి తప్పుతున్నాడా? ఇతరత్ర అంశాల మీద దృష్టి కేంద్రీకరించి ఈ ఫెయిల్యూర్స్‌కి హీరోలను, దర్శకుల్ని కారణం చేస్తున్నాడా? అదే ఇయన్నీ కూడా మీరు చెప్పిన దాన్ని బట్టండి ఒక స్వయం కృతాపరాధంగా కనపడుతుంది. హ్మ్. పెరుగుడు విరుగుడు కొరకే అని. ఇప్పుడు ఎప్పుడైనా బైబిల్‌లో ఒక మాట ఉంటది. హ్మ్. తనకు తను తగ్గించుకున్నోళ్ళు హెచ్చింపబడతారని. ఓకే. ఎప్పుడు కూడా విర్రవీగకూడదు. హ్మ్. మేము, మేము అన్నదమ్ములం ఒకటే. మేము తీసామంటే సినిమా హిట్ అవ్వాల్సిందంటే హ్మ్. కాలం కలిసొచ్చేంత వరకు నడిచింది. హ్మ్. ఇప్పుడు గత 1 ఇయర్ నుంచి పాపం కాలం కలిసి రావట్లా. హ్మ్. గమనిస్తే గనక. 3 సంవత్సరాలు అద్భుతమైన టైము రామ్ చరణ్ గారు ఇచ్చారు 'ట్రిపుల్ ఆర్' తర్వాత. ఆ టయాన్ని మీరు ఉపయోగించుకోవటంలో హ్మ్. దర్శకుడి యొక్క స్టోరీ మీరు ఇనే విషయంలో కావచ్చు, విఫలం అయిపోయినట్టే కదా! మేము తీస్తే హిట్టే. మేము ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడిది, హీరోదే బాధ్యత అంటే, హ్మ్. ఇప్పుడు 'సుధాకర్ రెడ్డి' ప్రముఖ నిర్మాత ఆయన వాళ్ళ నాన్న కూడా. మన నితిన్ రెడ్డి గారి మీద ఏస్తారా? అనేది చూడాలి. 'తమ్ముడు' సినిమాకి కూడా ఆ మాత్రం కలెక్షన్స్ ప్రారంభంలో వచ్చినాయంటే బహుశా తమ్ముడు మీద ఉన్న ప్రేమ ఆ అంటే పేరు నితిన్ మీద ఉన్న ప్రేమ ఎవరికి? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఆయన మీద ఉన్న అది ప్రేమతోటి చూడాలి. ఆ మాత్రం వచ్చారు. ఏరి కోరి మేము సబ్జెక్ట్‌లో ఇన్వాల్వ్ అవుతాం. మేము సబ్జెక్ట్ పట్టుకున్నామంటే హిట్ అవ్వాల్సిందే. హ్మ్. అదే సమయంలో హీరోలు కూడా చాలామంది 'దిల్ రాజు' ఫ్యాక్టరీలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో గనుక మన సినిమా ఎళ్తే హ్మ్. డెఫినిట్‌గా ఆహ్, మంచి భవిష్యత్తు ఉంటదని అనుకుంటారు. మరి అదే సమయంలో వివాదాలు ఎందుకు ముడతన్నాయి? హ్మ్. అనేక మంది నిర్మాతలు మమ్మల్ని అందరూ తొక్కుకొని ఎళ్ళాడని చెప్పి ఎందుకు విమర్శిస్తున్నారు? అదే సమయంలో మీరు థియేటర్లు ఎందుకు బంద్ చేయాలనుకుంటున్నారు? మా సంబంధం లేదు జనసేన కార్యకర్తని, జనసేన నాయకుడి జీవితాన్ని నాశనం చేశారు కదా! పార్టీ సస్పెండ్ అయ్యేటట్టు. మరి మీరు చేసిందేంటి? తర్వాత ఇయన్నీ ఒక ఎత్తయితే మొన్నటిదాకా. ఆ నలుగురు చేతిలో థియేటర్లున్నాయన్నప్పుడు, అరవింద్ గారు నాకేం లేదు, నాకు సంబంధం లేదని ఆ నలుగురు నుంచి బయటికెళ్ళిపోయాడాయన. హ్మ్. నాకు 15 థియేటర్లు ఉంటాయి. హ్మ్. మిగతా ముగ్గురు నేను అందరికి తెలిసిన అంశమే. అక్కడి కాడి నుంచి థియేటర్‌లో తినుబండారు విషయం వీళ్ళకి తెలీదా? లెంత్ అనేది. వీళ్ళు ఎదుగుతున్నారు తప్పితే కింద స్థాయిలో అంతా నలిగిపోతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల కాడి నుంచి థియేటర్లు కావచ్చు, ప్రజలు ముఖ్యంగా నలిగిపోతున్నారు. హ్మ్. ప్రజల్లో ఒక ఆలోచన అనేది బయటకొచ్చింది సార్. హ్మ్. ఇప్పుడు ఎఫ్‌టీసీ చైర్మన్ ఆయన ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణకి. హ్మ్. అంతే కదా! మరి ఇంత ఉన్నప్పుడు నీ తమ్ముడు శిరీష్ ఏమంటాడు? రామ్ చరణ్ గారు మొన్న ఈ మధ్య రామ్ చరణ్ గారు దర్శకుడు మాకు ఫోన్ చేయలేదంటారు. తర్వాత నువ్వు ఆయన ఏంటనేది రామ్ చరణ్ ఫ్యాన్స్ లెటర్ రూపేణ ఇచ్చారు. క్షమాపణ లెటర్‌తో రిలీజ్ చేసినా హ్మ్. కుదరదని చెప్పన్నారు. హ్మ్. బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇయన్నీ ఒక ఎత్తైతే నిన్న మళ్ళా సినిమా పోయింది. దీన్నేమనుకోవాలా? హ్మ్. అంటే ఎక్స్‌పైరీ డేట్ ఉంటది ప్రతిదానికి. ఆ! ఇప్పుడు ఆయన వ్యూహాలకో లేకపోతే బెడిసికొడుతున్నాయి. అన్ని వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. హ్మ్. ఇప్పుడు అదేదో సినిమా విషయంలో వరంగల్‌లో ఒక డిస్ట్రిబ్యూటరు నడి రోడ్డు మీదకొచ్చి వీళ్ళ మీద తీవ్రమైన విమర్శలు చేశారు. చేశాడు. అంటే నైజాంలో వీళ్ళొక్కళ్ళే డిస్ట్రిబ్యూటర్లుగా ఉండాలా? హ్మ్. ఇంకెవరు డిస్ట్రిబ్యూటర్‌లుగా ఉండకూడదా? అని చెప్పేసి చివరికి ఆయన్ని ఎట్లా టార్గెట్ చేశారు? ఆయన్ని ఎట్లా నాశనం చేయడానికి ప్రయత్నం చేశారనేది వాళ్ళు బయటకొచ్చి చెప్పారు. థియేటర్ల ఇష్యూ కూడా అట్లానే మనం అయింది. ఈస్ట్ వెస్ట్ చూసాం. ఆ తర్వాత గేమ్ చేంజర్ మీద వరుస వివాదాలు మీరన్నట్టు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒకవేళ గాడి తప్పుతున్నారా? అంటే ఆల్రెడీ ఎఫ్‌డీసీ చైర్మన్ అయిపోయాము. హ్మ్. మనం తోపులము, మనం చాలా గొప్పోళ్ళము. సినిమా ఇండస్ట్రీ మన చెప్పు చేతల్లో ఉండాలి అన్న భావంలోకి వెళ్ళిపోయి అహంకారంతో చేస్తున్న తప్పులా? అదే మీరన్న మాటే
ప్రజల్లో ఉన్నదనేది అర్థం అవుతుంది స్పష్టంగా. ఉమ్, ఆ ఇదితో అధికారం ఉంది కదా అని చెప్పి మేము ఏదైనా చేసినా కరెక్ట్ అనుకుంటే ప్రజలు చాలా తెలివిగలరు. మరి ఎన్నాళ్ళు మీకు కలిసి వచ్చింది, ఇప్పుడు ఎందుకు కాలం కలిసి రావట్లేదు? మీరు యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో చేయండి. ఒక అగ్ర హీరో సినిమా వచ్చి తీసుకోవాలన్నా కానీ అదిరించో బెదిరించో మీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చేసుకోవాలనే పరిస్థితి మీరు వస్తున్నారంటే ఉమ్, అది ఎల్లకాలం సాగదు. సాగదు. అంతే కదండి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఎదిగే కొంది వదికుండా ఉమ్, ఎక్కడో ప్యాకేజ్ తమిళనాడు సంబంధించిన అమ్మాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమ్. ఇబ్బంది పడుతుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ సహాయం చేయాలి? మీరు ఏమైపోయారు? మీరు డబ్బులు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు కదా. సంపాదించారు. కొత్త వాళ్ళ కోసం అని చెప్పేసి ఒక దిల్ రాజు డ్రీమ్స్ అని పెట్టారు. మీరు ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు. ఆ నలుగురిలో ఒకళ్ళుగా ఉన్నారు. ఏం చేసుకుంటారు సార్ ఇంత డబ్బుని? ఏం పాకిజా అనే ఆమె వస్తుంటే, అవును మేము తెలుగు సినిమాకి సంబంధించి తెలంగాణలో నేను ఫిల్మ్ డిస్ట్రిబ్యూట్ ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నాను, రామ్మా నీకు నేను ఈ కార్డు ఇప్పిస్తాను, పెన్షన్ కి కార్డు ఇప్పిస్తాను, ఈ సాయం చేస్తానని చెప్పొచ్చుగా మీరు. లేదా ఫిష్ వెంకట బాధపడితే ఆయన సహాయం చేయొచ్చు. ఫిష్ వెంకటికి సాయం చేయొచ్చు కదా. లేదా కోట శ్రీనివాస్ పాపం కాలంతా ఇబ్బంది అయిపోయింది. తెలంగాణ వ్యక్తి కదా ఫిష్ వెంకట్ కదా, సావు బతుకుల మధ్య ఉన్నాడు కదా. అంతేగా. మరి తెలంగాణ ప్రభుత్వం ఆ మంత్రి ఎవరు, వాకిటి శ్రీహరి అనే మంత్రి వెళ్లాల్సి వచ్చింది ఏంటి? మరి దిల్ రాజు ఎందుకు వెళ్ళాలా? అంతే కదండి. అంటే బాధ్యత కేవలం దిల్ రాజు డ్రీమ్సేనా? మీరు కళలు కనడం, కళల సౌధాలు నిర్మించుకోవటమేనా? అంతే. ఇంకెవరు కింద చిన్న చిన్న చెట్లు ఎదగనీయట్లేదు ఇక్కడ. మీరు చెప్పినట్టుగా మేమే దిల్ రాజు ఒకటి అనుకున్నట్టున్నారండి. ఎక్స్పైరీ డేట్, ఆయన ఆలోచనలకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఆయన దగ్గర ఉన్న దర్శకులకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఇప్పుడు వేణు శ్రీరామ్ గాని వీళ్ళందరూ కూడా వర్కౌట్ కావట్లేదు. ఆయనకి కొత్త కొత్త ఆలోచనలు, ఫ్రెష్ థాట్స్ కావాలి. దానికి ఏదో నేను కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నాననే ఒక దీంతో ఒక పూత పూసి కొత్త టాలెంట్స్ లో ఉండే ఒక ఈ క్రీమ్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మాధుర్యాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఏదేమైనా సార్ మీరు అన్నట్టుగా పెరుగుట కొరకు అహంకారము ఎప్పుడు కూడా చేటు చేస్తుంది. మీ క్యారెక్టర్ శాశ్వతం. సినిమా ఇండస్ట్రీలో మీరు హిట్ వచ్చిందా ఫ్లాప్ వచ్చిందా పక్కన పెడితే ఆయన మంచోడరా అనుకోవాలి. ఆ క్యారెక్టర్ అనేది డెఫినెట్గా కాపాడుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, హీరో కావచ్చు, దర్శకుడు కావచ్చు, నిర్మాత కావచ్చు. ఆయన చాలా మీటింగుల్లో, చాలా ఆడియో ఫంక్షన్లో కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్తో ఉంటాడు ఆయన. మేము అంతే అన్నట్టు. ఈయనకంటే ముందు చాలా సమస్యలు ఉన్నాయి. అశ్విని దత్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. సమయం కలిసి వచ్చినప్పుడు, ఆ సమయం కలిసి వచ్చినప్పుడు, దైవం ఆశీర్వదించినప్పుడు ఆ ఘనత మాదే అని అనుకుంటే అది అహంకారం. భగవంతుడిచ్చిన వరం ఇది అనుకుంటే అది సంస్కారం. అది అంతే. సంస్కారంతో ఉంటారా, అహంకారంతో కొనసాగుతారా, వాళ్ళ ఇష్టం. నమస్తే.